ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వరంగల్ సిబిటి వరంగల్ నిర్వహించు లైవ్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక కృతజ్ఞతలు. మూఢనమ్మకాలు కేర్ ఆఫ్ ఇండియా అనే ఒక అంశం మహాజ్ఞాన సత్యవేద గ్రంథమైన బైబిల్ నుంచి మనం పరిశీలించుకోవడానికి ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమాజంలో మనిషి జీవితం అనేది ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రతిదీ మీరిచ్చిన వేదంలో రాయించారు. దాన్ని అర్థం చేసుకునిచుండగా సహాయం దయచేయండి. దుష్టుని చేతిలో మోసపోకుండా అగ్నిలో నుంచి లాగి రక్షించినట్టుగా ఈ సమాజాన్ని రక్షిస్తుండగా అనేకులను ఈ వెలుగు వైపుకు ఆకర్షించమని క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనం గమనించినట్లయితేనండి, మన దేశంలో మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారం, మూఢనమ్మకాల పేరుతో ఒక మనిషి మరొక మనిషి ఎడల ప్రవర్తించే తీరు నిజంగా అది చాలా బాధను కలిగించే సంగతి. నేను ఇవాళ లేవగానే నా మొబైల్ ఆన్ చేసి చూసేసరికి ఒక న్యూస్ నన్ను బాగా కలిచివేసింది. అది కర్నూలు జిల్లా TV9లో వచ్చినటువంటి ఈ న్యూస్ ఏంటంటే, నాగిరెడ్డిపల్లె అనే ప్రాంతం లోపల లావణ్య అనే ఒక గర్భిణీ స్త్రీ, మరి ఆమె చనిపోయినప్పుడు ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఆ తల్లి చనిపోయినప్పుడు మరి తిరిగి ఆ గ్రామానికి తీసుకొచ్చి ఆ తల్లిని సమాధి చేయాలని భావించిన ఆ కుటుంబ సభ్యులకు చుక్కెదురైంది. ఏంటంటే, ఆ గ్రామానికి రానివ్వద్దు అని, గర్భిణీ స్త్రీని ఒకవేళ ఆ గ్రామంలోకి ప్రవేశిస్తే ఆ ఊరికి అరిష్టమని ఆమెను అడవుల్లోకి పంపించి అక్కడే ఆమెను ఒక అనాథ శవంలా పడేసి రావాలని ఆధునిక శాస్త్ర రంగంతో ముందుకు దూసుకు వెళ్తున్న ఈ సైన్స్ ప్రపంచంలో మనిషి రోదసిలోకి వెళ్ళిపోతూ ఆకాశ మండలాలలో నివాసాలను ఏర్పాటు చేసుకుందాం అనుకునే ఈ రోజుల్లో సైతం ఒక రాతి యుగంలో ఉన్న మనిషిలాగా ఆలోచించడానికి సిద్ధపడ్డాడంటే మూఢనమ్మకాల ఎఫెక్ట్ ఎంత భయంకరమైందో ఆలోచించండి. వారు అన్న మాటను గమనించగలిగితేనండి, నిజంగా శ్రీరాముల వారు మరి గర్భిణీగా ఉన్నటువంటి అతని భార్యని అడవుల్లోకి పంపించారు కదా. అలాగే గర్భిణీ స్త్రీగా ఆమె చనిపోయింది కనుక ఆమె అడవుల్లోనే ఆమెను వదిలేసి రావాలని మరి ఆ ఊరు సర్పంచ్ లేదా ఆ ఊరు పెద్ద చెప్పినటువంటి మాటలు నిజంగా మనం ఎలాంటి కాలంలో ఉన్నాము అనే సంగతిని ఆలోచించుకునే దిశగా మరి ఎదురైంది. ప్రియమైన వారలారా, ఊరికి అరిష్టం అనే పేరుతో లేదా మూఢనమ్మకాలు అనే పేరుతో మనిషి సాగిస్తున్నటువంటి నరుల మధ్య జరుగుతున్నటువంటి నరమేధం అది ఈనాటిది కాదండి. రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు పరిగెడుతున్నటువంటి ఈ సైంటిఫిక్ ప్రపంచంలో మనిషి మూఢనమ్మకాలకి ఎంతగా అడిక్ట్ అయ్యాడో కొన్ని సంగతుల ద్వారా నేను మీకు చూపించాలనుకున్నాను. మరి కొంతమంది ఒక నల్ల పిల్లి ఎదురొచ్చితే అది మూఢనమ్మకం. వారికి ఏమనుకుంటారంటే, ఒక పని నేను వెళ్ళేటటువంటి పని కాదు,
నాకు చెడు జరుగుతుంది లేదా హాని జరుగుతుంది అని. నిమ్మకాయలు, పచ్చిమిర్చి వేలాడదీస్తేనట అది నరులకు దృష్టి లేదా నరదృష్టి ఉంటుందట. మరి ఆ నరదృష్టిని అది తీసేస్తుంది అనే ఒక భయంకరమైనటువంటి నమ్మకం. తర్వాత ఎవరికైనా మన బహుమతిని ఇస్తున్నప్పుడు ఒక 100 రూపాయలు కానీ, 500 కానీ, ఒక 1000 రూపాయలు కానీ, ఒక సరిసంఖ్యగా ఉన్నటువంటి బహుమతికి ఒక రూపాయిని చేర్చి ఒక బేసి సంఖ్యగా మార్చితే అది మంచిది, శుభప్రదం అని నమ్ముతారు. మరొకటి ఏంటంటే శనివారం అనేది అది దురదృష్టమైనటువంటి వారం అని, మరి ఆ రోజు ప్రయాణం అనేది అనుకూలంగా ఉండదని, ఆ రోజు ఏదైనా పండుగ కానీ, గృహ ప్రవేశాలు కానీ లేదా ఒక వేడుకను నిర్వహించడానికి ఇష్టపడరండి మన దేశంలో ఉండేవాళ్ళు. ఇక ఎవరినైనా మనం ప్రశంసించినప్పుడు వారు జబ్బు పడతారనే ఒక భయంకరమైనటువంటి నమ్మకం కూడా లేకపోలేదు. మరి ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే రావి చెట్టు అనేది అది దయ్యాలకి ఆశ్రయంగా ఉంటుందని, రావి చెట్టుని దయ్యాల చెట్టుగా భావిస్తారని మనం వింటుంటాం. తర్వాత మన చేతికి లేదా కాళ్ళకు ఉండేటటువంటి గోళ్ళను ఒక వారంలో ఒక ప్రత్యేకమైన రోజు మాత్రమే తీయాలని, లేదా సాయంత్రం వేళలో కానీ మంగళవారము, గురువారము, శుక్రవారంలో తీయకూడదని ఒక భయంకరమైనటువంటి ఆచారాలు. ఇకపోతే ఆడపిల్లలకి జరిగే ఋతుక్రమం నెలసరి సమయం లోపల ఆమె పవిత్రురాలు కాదని, ఆమెకు ప్రత్యేకంగా ఉంచినటువంటి గదిలోనే ఉండాలని, లేదా ఆమె ఎట్టి పరిస్థితులలో వంట చేయకూడదని, లేదా ఆమె ఒక వారికి సంబంధించినటువంటి పూజా గదిలోకి ఎంటర్ కాకూడదని భయంకరమైనటువంటి నమ్మకాన్ని మనం దేశంలో చూస్తున్నాం. ఇక చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గురించి మనకెవరు చెప్పనక్కర్లేదు. ఆ రోజు గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితులలో బయటికి రాకూడదని, మరియు ఆహారం కూడా సూర్యోదయానికి ముందే మరి తొందరగా తినాలని, ఒకవేళ తినకూడదని మరి భయంకరమైనటువంటి ఆచారాలు మనం వింటుంటాం. ఇకపోతే వితంతువులు కనీసం వారి ముఖం కూడా చూడకూడదని, వారు ఒక ముండమోపి వారని, ఈ భూమి మీద భర్తను చంపుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీని మరి ఎంతగా సమాజం వ్యతిరేకించి మాట్లాడుతుందో ఈ మానవ సమాజంలో, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి మనకు కొత్త ఏమీ కాదు. కనుక ప్రియమైన వారలారా, ఒక నల్ల కోడి, మిరపకాయలు, నిమ్మకాయ, పసుపు, ఇది మనం ఒకరోజు ఒక చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువులు. చికెన్ బిర్యానీ తయారు కావాలంటే ఒక కోడి కావాలి, నిమ్మకాయలు కావాలి, పసుపు కావాలి, అల్లం కావాలి, మరియు మిరపకాయలు కావాలి. అంటే ఒక బిర్యానీ వండుకొని తినాల్సినటువంటి పదార్థాలే గజ 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 వణికించేటటువంటి స్థితిలో మనిషిని ఎందుకు ఉంచుతున్నాయో తెలుసా? ఒక గోడల పైన చిన్నప్పుడు నేను చూసేవాడినండి, ఓ శ్రీ రేపురా. వణికిపోయేవారు ఒక్కొక్కరు, ఓ శ్రీ రేపురా. ఏంటి అసలు ఇది ఓ శ్రీ రేపురా అంటే ఏంటి? ఒక భయంకరమైనటువంటి ఒక ఆడది వచ్చి జనాల్ని చంపుకొని పోతుందని, మరి ఒకవేళ మనం గోడల పైన ఓ శ్రీ రేపురా అని గనక రాస్తే అది చదువుకొని అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందనే ఒక భయంకరమైనటువంటి నమ్మకం, మూఢనమ్మకంగా ఈ దేశంలో ఉంది. మరి మూఢనమ్మకాల పేరుతో ఒక్కొక్క గ్రామాలలో జరుగుతున్నటువంటి సంగతులను మనం ఆలోచించగలిగితే, వారి జననాంగాలలో కారం పోసి కొట్టడం, వారి బట్టలు కూడా తీసి అతి పైశాచికంగా, చాలా దారుణంగా వారిని గాయాలు వచ్చేలా, రక్తం వచ్చేలా కొట్టి వారిని చంపినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. మంత్రాలు చేస్తున్నాడు అని నెపంతో భార్యాభర్తల్ని కలిసి చంపినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం ప్రియమైన వారలారా. ఇక
మన దేశంలో ఒక సంవత్సరంలో జరిపినటువంటి సర్వేలో ఆలోచించగలిగితే 2500 మంది ఆడవారిని చంపినట్టుగా మరి లెక్కలు మనం చూడగలం. ఇక మగవారి కౌంట్ తెలియదు. ఇక మనం ప్రపంచవ్యాప్తంగా గమనించగలిగితే 50,000 మందిని యూరోప్ లోపల మరి క్యాథలిక్స్ వారు మంత్రాల పేరుతో మరి జరుగుతున్నటువంటి మర్డర్స్గా మనం చెప్పవచ్చు. ఇక సాంప్రదాయాలు ఆచారాల గురించి మనం ఆలోచించగలిగితేనండి, మరి అన్నం తిన్న తర్వాత ప్లేట్ల మీద ఆ అన్నం తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విస్తరాకుల మీద దొర్లడం, తర్వాత ఒక రకమైనటువంటి జల్లికట్టు అనే ఒక సాంప్రదాయం పేరుతో ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలకి ఆజ్యం పోసేదిగా, లేని ఒక కట్టు కథలకి రూపాన్ని ఇచ్చేవిగా, ఒకవైపు దేశం, ఒకవైపు పోలీసు వారు, మరి ఒకవైపు కొంతమంది హేతువాదులు, వీళ్ళంతా కూడా చెప్తున్నప్పటికీ కూడా సమాజం కళ్ళు తెరియని పరిస్థితి. సోదరా, నీ శరీరంలో కొవ్విమ్మంటే ఇస్తావా? దేవునికి నైవేద్యం పెట్టాలంటే ఇస్తావు. నీ ఒంట్లోని కొవ్వును ఎలా అరగించి లాగించాలో ఈ క్లాస్ బిచ్చగాళ్ళకి, ఈ దొంగ బాబాలకి పెద్ద పనేం కాదు. చంద్రునికో నూలుపోగు లాంటిది. కనుక మూఢనమ్మకాల మాయలో మేకల అరిచిన మానవుడు బాకులా మెరుస్తున్న ఈ రోజుల్లో, కుటిల కులమత భేదాల కుల్లులో కూలబడి మనిషి ఈరోజు బ్రతుకుతున్నప్పుడు, ఆచార వ్యవహారాల పేరుతో నిజాన్ని సమాధి చేసి అబద్ధాన్ని అంతకంతకు పెంచి, అబద్ధాన్ని అందలమెక్కించి, అబద్ధానికి ఆయుష్ ఉన్నదన్నట్టుగా మంచి కంటే చెడు వేగంగా ప్రవహిస్తుంది నీటి మీద నూనెలా ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా నిజాన్ని సమాధి చేసిన ఈ సమాజానికి కళ్ళు తెరిపించగలిగిన మహాగ్రంథం బైబిల్. మానవ జ్ఞానానికి మించినది, సాక్షాత్తు దేవుని చేత ఇవ్వబడినది, దేవుడే వ్రాయించినది, తన పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలని ప్రేమతో మనకిచ్చిన ప్రేమ లేఖ బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాలన్నిటినీ కుప్పగా పోసి వాటి మీద మంటను పెట్టి అవి కాలుతుంటే వికటాట హాసాన్ని చేస్తూ ఆనందించిన మతోన్మాదులు ఒకవైపు, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని ప్రచండమైనటువంటి ప్రగల్భాలతో కనీసము జ్ఞానం లేకుండా రాజ్యాంగబద్ధంగా ఎదుటి వారిని మనం కించపరచకూడదనే కనీస జ్ఞానము లేని ఎందరో ఈరోజు క్రైస్తవ్యం మీద బురద జల్లుతున్నారు. ప్రియమైన వారుగా, క్రైస్తవుడిని దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? క్రైస్తవుడంటే ఎవరో తెలుసా? ఈ లోకానికి ఉప్పు లాంటి వాడని తెలుసుకున్నాం మనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగును పంచే ఒక చిరు దివ్వే తను కాలిపోతూ మరో దివ్వెని వెలిగించే క్రొవ్వొత్తిలా అనుక్షణము ఈ సమాజం మంచి కొరకు, ఈ సమాజం మార్పు కొరకు, ఈ సమాజంలో ఉన్నటువంటి చెడును పాడును నిర్మూలించటానికి కనుగుడ్లని దురాక్రమిస్తున్న కాటుకను విసిరి పారేసిన పగ చీకటి అయితే ఆ చీకటిని తరిమి కొట్టే మహాజ్ఞానం బైబిల్. అజ్ఞాన తిమిరాన్ని తరిమి కొట్టే శక్తి ఈ బైబిల్కి ఉంది అని తెలుసుకున్నప్పుడు బైబిల్ ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియమైన వారులారా. అందుకే అంధకారంలోకి నడిపించేవాడు కాదండి క్రైస్తవుడు, అంధకారంలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి తీసుకుని వచ్చేవాడు. అందుకే ఒకనాటి సతీ సహగమన ఉద్యమాన్ని వ్యతిరేకించాడు ఒక విలియం కేరీ. భయంకరమైనటువంటి మూఢనమ్మకాలతో ఈ దేశం ఉంటే ఈ దేశానికి వచ్చినటువంటి ఎందరో క్రైస్తవ మిషనరీలు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ దేశంలో వారి కొరకు విద్యను, ఆరోగ్యాన్ని, అనేక మూఢనమ్మకాలను తీసివేసి వారిని
వాక్యపు వెలుగులో నడిపించింది క్రైస్తవ్యం కాదా? ప్రియమైన వారలారా, ఇంతకీ ఆయన అంటున్నాడండి, మంత్రం అంటే ఏంటి? ఇంతకీ మంత్రం అంటే ఏంటి? మంత్రానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? ఫలానా వ్యక్తి మంత్రగాడని. మరి బాణామతి చేయడం, చేతబడి చేయడం, మరి చిల్లంకి చేయడం అనే మాటని మనం చూస్తున్న ప్రియమైన వారలారా. మరి మంత్రం అనే దానికి ఏంటి నిర్వచనం అని మనం ఆలోచించగలిగితే ఏమని చెప్పిండ్రో తెలుసా? మొదటిది, 2 పదాల నుండి వచ్చే మాటలు లేదా అర్థం కాని మాటలే మంత్రాలు అన్నారు. లేదా రహస్యం, ఒక రహస్యాన్ని మంత్రం అని చెప్పారు. తర్వాత హెచ్చు తగ్గుల స్వరాలతో పలికేటటువంటి మాటలు, ఉదాహరణకి ఓం భీం అంటాడట. అంటే ఒక స్వరాన్ని హెచ్చుగా, ఒక స్వరాన్ని తగ్గించి మాట్లాడితే అది మంత్రం. రా కాపాలి రా అంటే ఒక స్వరాన్ని కొంచెం గంభీరంగా లేదా అర్థం కాని రకంగా నోట్లో గులుక్కున్నట్టుగా అన్నారనుకోండి, అది మంత్రం అని ఈ సమాజం ఆలోచించడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరొక సంగతిని మనం చూడగలిగితే, మంత్రాల ద్వారా మనిషిని స్వాధీనపరచుకోవడం. నిజంగా ఒక మంత్రానికి అంత శక్తి ఉందా? మంత్రాల ద్వారా మనిషి స్వాధీనపరచుకోవడం అనేది జరుగుతుందా ఒక మనిషిని? ఆలోచించగలిగితేనండి, ఒక సినీ రచయిత ఏమని రాశాడంటే, మాటే మంత్రము అని రాశాడు. అంటే ఒక మనిషి మాట్లాడితేనట అది మంత్రము అన్నాడు. ఇంతకీ ఏంటి ఆ మంత్రం? మంత్రం ద్వారా ఏం చేయగలం? మనిషిని చంపగలమా? మనిషి చనిపోయేటట్టుగా చేయగలమా? అవునండి, మనిషిని చంపగలము. దేని ద్వారా? మాట ద్వారా. మనిషిని చనిపోయేటట్టుగా చేయగలమా? అవును, చేయగలం. దేని ద్వారా? ఒక మాట ద్వారా. ఆ మాట ఏంటో తెలుసా? అది మంత్రం. ఒక మనిషిని బ్రతికేటట్టుగా చేయగలమా? చేయగలమండి. అది దేని ద్వారా? మాట ద్వారా. ప్రియమైన వారలారా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము, హడావుడిగా తీసుకెళ్ళాము. ఒక భయంకరమైనటువంటి పేషెంట్ని తీసుకెళ్ళాము. హార్ట్ ప్రాబ్లంతో ఉన్న పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు, ఏం పర్లేదు, మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, ఏం ప్రాబ్లం లేదు, మీరు హాస్పిటల్కి వచ్చారు కదా, రేపటి వరకు మీరు వెళ్ళిపోతారు, డిశ్చార్జ్ అయిపోతారని డాక్టర్ ధైర్యాన్ని చెప్తాడు. కానీ నెమ్మదిగా అతని అటెండర్ని లేదా అతని కుటుంబ సభ్యుల్ని పిలిచి వారికి ఏం చెప్తాడో తెలుసా? ఆ పేషెంట్ యొక్క పరిస్థితిని వివరిస్తాడు. అంటే డాక్టర్ చేస్తున్నటువంటి మొదటి ప్రయత్నం ఏంటో తెలుసా? మానసికంగా మాటల ద్వారా ఆ వ్యక్తికి జీవాన్ని ఇస్తున్నాడండి. మాటల ద్వారా ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. మరి పాఠశాలలో ఉపాధ్యాయుడు, అరే నువ్వు ఒక వెర్రి వెధవరా, నువ్వు ఒక ఫూల్ రా, డర్టీ ఫెలో, నీకు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు అని అన్నాడండి. ఏం పర్లేదు నాన్న, బేసిక్స్ ఇవి నేర్చుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్తాడు. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో ప్రారంభమవుతుందంటే విజయానికి ఏది అడ్డు కాదు. నీ ఓటమి అనేది అది అపజయం కాదు, విజయానికి అది ఆఖరి మెట్టు కాదు అని ఒక ఉపాధ్యాయుడు చెప్తున్నాడండి. ఈరోజు నీ పెదాల చిన్ని నవ్వు ఉంటే ఈ లోకమంతా నీదేలే. అంటే చిరునవ్వుతో ఒక పేషెంట్ని, ఒక బాధలతో ఉన్నవాడిని సైతం నువ్వు పలకరించగలిగితే వాడు ఎంతో ఆనందంగా మరి ఉంటాడు అనేది మనం అర్థం చేసుకొనవచ్చు. ప్రియమైన వారలారా, మనం కొన్ని సందర్భాల్లో అంటున్నాం ఏంటంటే, ఏవండి మీరు కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టండి, కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టండి, అంతేగాని మాట అనకండి. మాట అనడం ద్వారా ఏం జరిగింది అంటే మాట గాయపరిచింది. మాట గాయపరిచింది. అయ్యో నన్ను ఎంత మాట అంటాడా, నేను ఇక వారి ముఖం చూడను, నన్ను చచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళను అని
బాధను అనుభవించినటువంటి ఒక వ్యక్తి బాధపడి 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 తన శరీరం శుష్కించి చివరికి కాటికి కాలు చాపుతున్నాడు అనేది నిజం కాదా? అంటే మాట ఒక ధైర్యాన్ని ఇచ్చింది, మాటే మనిషిని చంపగలిగినప్పుడు మరి మాట బలాన్ని ఇవ్వగలదు, మాట బలహీనపరచగలదు. ఒక మనిషి ఊరికి దూరంగా ఒక చిన్న గుడిసె వేసుకొని తను ఎలా బ్రతకాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆ వ్యక్తిని మంత్రగాడని భావించి మరి అనేకులు వెళ్ళి అడగటం అనేది నిజం కాదా? ప్రియమైన వారలారా, మనం ఒక సంగతిని ఆలోచించగలిగితే, మరొక చిలుక పంచాంగం చెప్పేవాడిని గమనించగలిగితే వాడి బ్రతుకు బాగాలేకనే వాడేదో చిన్న చిలుకను పట్టుకొని వాడి పార్కుల దగ్గరనో రోడ్ల మీదనో బస్ స్టాండ్ల దగ్గర తిరుగుతూ ఎవరైనా 10 రూపాయలు ఇవ్వకపోతారా, నేను బ్రతకపోతానని ఆలోచిస్తున్నటువంటి ఆ పరిస్థితులలో నువ్వెళ్ళి నీ చేతి చూపించుకొని నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి నేను నువ్వు అడుగుతున్నావంటే నీ పరిస్థితి ఏంటి? సింహరాశి అంటాడు, సింహంలా బ్రతుకుతానని చెప్తాడు, లారీ కింద పడి కుక్క చావు చస్తున్నాడు. రేపేమి జరుగుతుందో నీకు తెలియదని దేవుడు చెప్పినప్పుడు మనిషి ఎందుకండి ఈ భూమి మీద, మనిషి ఎందుకు ఆలోచిస్తున్నాడు ఈ భూమి మీద? నీ ఎత్తును మూరడెక్కువ చేసుకోగలవా నువ్వు ఆలోచించి అని సవాలు విసిరాడే యేసుక్రీస్తు. మనిషికి అర్థం కావట్లేదండి. అందుకే అతను ఏం చేశాడో తెలుసా? ఒక అడవిలో భయంకరంగా జుట్టు విరబోసుకుని వింత వేషధారణతో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని ఆశ్రయించి మరి ఆ వ్యక్తి చేసినటువంటి మంత్రాల ద్వారానే మా వాళ్ళు చచ్చిపోయారని ఈరోజు జనాలు భావించడం అనేది ఎంత మూఢనమ్మకానికి ప్రతీక అనేది మనం ఆలోచించవచ్చు. ప్రియమైన వారలారా, మరి మంత్రాలు అనేవి వాడుకలోకి ఏ విధంగా వచ్చాయి అని ఆలోచించగలిగితే పూర్వకాలం ఒక వ్యవస్థ ఉండేది. అదేంటంటే జమీందారీ వ్యవస్థ. ఆ జమీందారీ వ్యవస్థలో, ఆ భూస్వామి వ్యవస్థలో సామాన్యులకు చదువు లేదండి. అక్షర జ్ఞానం లేని ఆ సామాన్యులను బెదిరించి వారి ద్వారా పనులు చేయించుకోవడానికి ప్రవేశపెట్టబడిందే ఈ భయంకరమైనటువంటి మాంత్రిక విద్య. కొంతమంది వారు దైవాంశ సంభూతులని, ప్రకృతిలో ఏదో శక్తులున్నాయని ఆ శక్తులు తమ వశం చేసుకోవడానికి వారు అడవిలో తపస్సులు చేస్తున్నారని, మరి అలాంటి వాళ్ళు ఊర్లోకి వస్తే వారికి పూజలు చెయ్యాలని, వారికి వంగి వంగి దండం పెట్టాలని, అతీతమైన శక్తులు కలిగిన వారిని మనం ఆశ్రయించినట్లయితే మనం కోరుకున్నది జరుగుతుందని, చనిపోయిన వారితో సహితం మాట్లాడేవారు బాబాలు అని భయంకరమైనటువంటి ఆలోచనలకి పెద్దపీట వేసింది ఈ దేశంలో ఉన్నటువంటి వారు కాదా? భారత ప్రధానైనా, రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి మహనీయులైనా, ఎంత గొప్ప శాస్త్రవేత్తలైనప్పటికీ కూడా, సామాన్యులైనప్పటికీ కూడా ఈరోజు బాబాల పాదాలకు తల దించి వారికి వంగి వంగి నమస్కారాలు చేసి జ్యోతిష్యం పేరుతో జరుగుతున్నటువంటి మాయ, వాస్తు పేరుతో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సంగతులు నిజం కాదంటారా? ప్రియమైన వారలారా, ఈ భయంకరమైనటువంటి జమీందారులు మరి మిగిలిన వారిని బానిసలుగా చేసుకోవడానికి, వారి క్రింద ఉండేటటువంటి వారిని భయపెట్టి వశపరుచుకోవడానికి, అనుకున్న పనులు చేయించుకోవడానికి వారు మాంత్రికులను ప్రవేశపెట్టారండి. ప్రజలు తిరగబడినప్పుడు వారిని భయపెట్టడానికి మాంత్రికుడు, ఒక వింత రూపంతో ఉన్నటువంటి మాంత్రికుడు ఎంటర్ అయిపోతాడు. నీలాగనే శరీరం ధరించి, నీలాగనే ప్యాంటు షర్ట్ ధరించుకొని ఒక వ్యక్తి తిరిగితే నువ్వేమైనా భయపడతావా? భయపడవే. మరి అతను వింత వేషధారణతో, అతని చేతిలో ఒక భయంకరమైనటువంటి ఒక కర్ర, అతని ముఖానికి పూసుకునేటటువంటి ఒక వస్తువులు, వింత వస్తువులు అతని చేతిలో ఉండడం, వింత వస్తువులు అతను పట్టుకోవడం, అదంతా చూసి మనుషులు భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు మనుషులు? వింత ఆకారాన్ని చూసినటువంటి వ్యక్తులు సహజంగా భయపడడం అనేది జరుగుతుంది. కాలక్రమేణా జమీందారీ వ్యవస్థ అనేది అంతరించిపోయేసరికి మాంత్రిక విద్య లేదా మంత్రగాళ్ళు అనుకునే వాళ్ళ మనుగడ
చాలా కష్టమైపోయిందండి. ఇంకా వీటిని నమ్మేటటువంటి పల్లెలు, మారుమూల గ్రామాలు, పట్టణాల్లో సైతం అలాంటి భావజాలాలు కలిగిన వారు ఉండటం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రియమైన వారలారా, మరి మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తున్నాం, చేతబడి చేశారనే నెపంతో కొంతమందిని కట్టేసి మరి వారిని బట్టలు ఊడదీసి నగ్నంగా మరి వాళ్ళ పళ్ళను ఊడదీసి వారిని కొట్టి చంపినటువంటి సందర్భాలు, ఉదంతాలు మనం ఎన్నో చూస్తున్నాం. మరి అంతరిక్షంలోకి వెళ్తున్నారు. మరి మూఢనమ్మకాలతో మనిషి ఎంతగా వెనక్కి వెళ్ళిపోయాడనే సంగతిని మనం ఆలోచించవచ్చు. ఇక ప్రపంచంలో మనం ఆలోచించగలిగితే మన దేశం మాత్రమే కాదు, అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ ఇలాంటి వాళ్ళలో కూడా ఈ భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని చంపాలి అంటే ఒక బొమ్మను తయారు చేయాలి. ఆ బొమ్మను తయారు చేసి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వెంట్రుకలు లేదా గోళ్ళు లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బట్టల్ని తీసుకొచ్చి ఆ బట్టల మధ్య ఆ బొమ్మను పెట్టి మరి ఆ వ్యక్తిని సాదృశ్యంగా లేదా ఆ వ్యక్తిని పోలినటువంటి స్థితిలో ఆ బొమ్మకి ఒక గుండు సూదితో కుచ్చుతుంటే తలను ఒకవేళ ఆ బొమ్మను కుచ్చితే ఇతనికి తలనొప్పి లేస్తుందని, అతనికి కడుపుకు కుచ్చినప్పుడు కడుపు నొప్పి లేస్తుందని, ఒకవేళ గుండెల్లో కుచ్చితే గుండెల్లో నొప్పి లేస్తుందని భయంకరమైనటువంటి నమ్మకాలతో సుప్రసిద్ధ రచయితలు అనుకునే వారు సమాజాన్ని పాడు చేసే దిశగా ఒక మానసిక వ్యభిచారం పేరుతో ఎన్ని వందల పుస్తకాలు వచ్చాయండి ఈ దేశంలో. మనిషిని తప్పుడు దారిలో తీసుకెళ్ళడానికి, నిజాన్ని పక్కకు పెట్టి అబద్ధాన్ని రాజ్యమేలడానికి సాతాను అది నిర్మించుకున్న సామ్రాజ్యం, అది నిర్మించుకున్న కోట. మంచి ఉన్నప్పుడు చెడు ఉండదా? వెలుగున్నప్పుడు చీకటి ఉండదా? అపవిత్రాత్మ సైతం ఉంది, అదే మంత్ర విద్య అని నమ్మబలికి ఈరోజు మంత్రాలు, చేతబడుల పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారం మనకు తెలియంది కాదు. నీకు జ్వరం వచ్చినా తాయెత్తు, తలనొప్పి లేచినా తాయెత్తు, గుండె నొప్పి లేచినా తాయెత్తు, ప్రతి దానికి ఒక తాయెత్తు ఉంటుందని, దాని ద్వారానే ఇది తగ్గుతుందని వాటిని నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు వీరి ఆగడాలకి అంతే లేకుండా పోయింది. ప్రియమైన వారలారా, అలా జరుగుతుందా? నిజంగా చేతబడి జరుగుతుందా? ఒకవేళ చేతబడి జరిగితే మన సంతోష్ బాబు ఎందుకు చనిపోవాలి? భయంకరమైనటువంటి చైనా బార్డర్లో మన వీరుడు, మన ధీరుడు, మన వీర జవాను కల్నల్ సంతోష్ బాబు ఎందుకు చనిపోవాలండి? ఇండియా పాకిస్తాన్కు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎన్నో వేల మంది చనిపోతున్నారే ఆరని అగ్నిగా. ఇప్పుడు ఒక బాణసంచ పేల్చినట్టుగా అనుక్షణం ఎందరో యుద్ధ సైనికులు నేల కొరిగిపోతున్నారే ఆ బార్డర్లో. మరి మన మంత్రగారిని తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టి అతనికే పరమవీర చక్ర అవార్డులు, అతనికే పద్మవిభూషణ్, అతనికే అవార్డులు, సన్మానాలు, సత్కార్యాలన్నీ ఇచ్చేసి మరి మంత్రాల ద్వారా నీవు దీన్ని ఆపండి అని చెబితే జరిగిపోయేది కదా. నిజంగా నువ్వు ఒకవేళ చెప్పేవాడివైతే రేపేమి జరుగుతుందో చెప్పేంత జ్ఞానమే నీకుంటే రాజీవ్ గాంధీ లాంటి ఒక మహనీయుని ఈ దేశం కోల్పోయిందే. ఎన్నో స్కాములు, ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నటువంటి ఈ దేశంలో మరి మీరు చెప్పొచ్చు కదా. చెప్పని పరిస్థితి. ప్రియమైన వారలా, బైబిల్ చెప్పింది. మరి ఎలక్షన్స్ ముందు మనం గమనించగలిగితే ఎంతోమంది ప్రత్యర్థుల పేరుతో మరి డబ్బులు పంచడాలు, కోట్ల రూపాయలు మరి చేతులు మారుతున్నాయి, మద్యం సీసాలు పంచుతున్నారు. మరి అంత ఖర్చు ఆగిపోయేది కదా. ఒకవేళ ఒక మంత్రగాన్ని అక్కడ పెడితే ఎదుటి వాడు బ్రతకడానికి వీల్లేదు. నువ్వేదైనా మంత్రం చెయ్యి, ఎన్నో కోట్లు నేను ఈ ఎలక్షన్లో కేటాయిస్తున్నాను, కానీ నీవు మంత్రం వేసి చంపావనుకో నీకు ఇన్ని లక్షలు ఇస్తాను అని చెబితే పని అయిపోయేది కదా. కేసులు లేవు, గొడవలు లేవు, అరెస్టులు లేవు, ఏది లేదు కదా. కానీ అలా జరుగుతుందా? అలా జరగడానికి అవకాశం ఉందా? ప్రియమైన వారలారా,
మరి బైబిల్ చెప్పిన మాటను చూద్దామండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతలు 14:15 వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన వారల, సామెతలు 14:15, జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము లేని వాడట ప్రతి మాట నమ్ముతాడు, ప్రతి మాట. బుద్ధి లేనివాడు ఇలా జరిగింది అంటే నమ్ముతాడు, ఇలా జరగలేదు అంటే నమ్ముతాడు. ప్రతి మాట. దయ్యాలున్నాయని, భూతాలున్నాయని, ప్రేత పిశాచాలున్నాయని, అవి అవహిస్తున్నాయని, చేతబడి పేరుతో జరుగుతున్నాయని, నీకెవరు చేశారని, ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తే అతను ఒక మంటల్ని సృష్టించుకొని ఒక విభూతిలో కూర్చొని ఆ మంటల ద్వారా వస్తున్నటువంటి, ఆ సాంబ్రాన్ని ద్వారా వస్తున్నటువంటి పొగ ఏ డైరెక్షన్లో వెళ్ళిపోతుందో ఆ డైరెక్షన్లో నీ ప్రత్యర్థి ఉన్నాడని, వాడి వల్లనే నీ కుటుంబానికి ఇన్ని కష్టాలని చెప్పేసరికి ఆ ఊరిలో ఎవరితో మనిషికి గొడవ కాదా? ఎవరితో జరిగిన చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న విషయాలకి ఆ వ్యక్తి ఆ ఇంటి మీదకి పడి, మీ వల్లనే మా జీవితం ఇలా తయారైంది, మీ వల్లనే మా కుటుంబాలు ఇలా తయారైపోయాయని. ఎంతమంది అండి ఈరోజు పట్టణాలలో సైతం, గ్రామాలలో సైతం ఒకరినొకరు కొట్టుకొని చంపడం లేదా, ఒకరినొకరు ద్వేషించుకొని భయంకరంగా చచ్చిపోయేంత వరకు కూడా మాట్లాడుకోకుండా బ్రతికినటువంటి సందర్భాలు లేవంటారా ప్రియమైన వారలారా? ఒక సంగతిని మనం ఆలోచించగలిగితే, ఈనాడు బుద్ధిహీనులు ఎలా మారిపోయారో తెలుసా? ఎవరి గురించి ఏది చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఈరోజు ఎన్నో యుద్ధాలండి, ఎన్నో మిసైల్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి, మరి ఎన్నో జరుగుతున్నాయి. మరొక సంగతిని మనం ఆలోచించగలిగితే, ఒక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశం చాలా డెవలప్ అయింది, సాంకేతికంగా ఎంతో డెవలప్ అయినటువంటి ఆ దేశం, అంతరిక్షంలోకి ఎన్నో నౌకల్ని పంపించినటువంటి దేశం, ఎన్నో రాకెట్లని పంపించి అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా దేశంలో కూడా మరి మంత్రగాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. మరి ఏం చేశారో తెలుసా? ఇటలీలో ఉన్న వాళ్ళైతే ఏకంగా సమ్మె చేశారండి. వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో మరి హిజ్రాలు సమ్మె చేశారు. హిజ్రాలు ఎందుకంటే వారికి ఉన్న హక్కుల కొరకు. మరి ఇటలీలో ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? ఎందుకు సమ్మె చేయాల్సి వచ్చింది? ఇటలీలో నువ్వే మంత్రగాడివి కదా, నువ్వే ఏదంటే అది ఓం ఫట్ అనగానే నీకు అన్నీ వచ్చేస్తాయి కదా, మరి నువ్వెందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆలోచించండి ప్రియమైన వారలారా. మరి కొందరు పెద్దలు ఏమన్నారో తెలుసా? మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నారు. అంటే ఒక చెట్టు కింద నువ్వు పడుకొని లేదా కూర్చొని చింతకాయలు రాలాలి అంటే నువ్వు మంత్రాలు వేస్తే చింతకాయలు రాలవు. చెట్టును ఎక్కాలి, లేదా రాయిని తీసి కాయల్ని కొట్టాలి, లేదా నువ్వు కర్రతోనైనా కొట్టాలి, లేదా చెట్టునైనా ఎక్కాలి, లేదా ఏ విధంగానైనా నువ్వు రాల్చాలి, నీ ప్రయత్నం ఉండాలి. అంతే తప్ప నువ్వు కూర్చొని తలక్రిందులుగా తపస్సు చేసినప్పటికి కూడా చింతకాయలు రాలవు అని చెప్పినప్పుడు మరి నువ్వెందుకు నమ్మడం లేదు? చింతకాయలే చెట్టు కింద కూర్చుని రాల్చినప్పుడు ఎక్కడో ఉంటాడట, వీడెక్కడో ఉంటాడట, వీడు చేతబడి పేరుతో అతన్ని చంపుతాడట. తన్ని నమ్ముతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ఈరోజు ప్రియమైన వారలారా. మరి ఈరోజు మంత్రాలే గనక ఉంటే ఈ మెడికల్ షాప్స్ ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు, ఈ ట్రీట్మెంట్ ఎందుకు, ఇదంతా ఎందుకు చెప్పండి? మరి మంత్రాల పేరుతో, ఒక మూఢనమ్మకాల పేరుతో దేశం ఇంతగా వెనకబడిపోతుంటే, అమెరికా వాడు అణుబాంబుకు భయపడితే మన భారతీయుడు 3 నిమ్మకాయలకు 2 పచ్చిమిరపకాయలకు భయపడుతున్నాడండి. ఎక్కడున్నామండి మనం? ఒక గుమ్మడికాయకు భయపడుతున్నాము, ఒక పచ్చిమిర్చికి భయపడుతున్నాము, ఒక నిమ్మకాయకు భయపడుతున్నాము, ఒక పసుపుకు భయపడుతున్నాము, ఒక కారంకు భయపడుతున్నాము. ఎప్పుడు మారుతామండి ప్రియమైన వారలారా? మరి మనిషి బలహీనతల్ని చూసి ఆడుతున్నటువంటి భయంకరమైనటువంటి నాటకం. అందుకే మంత్రగాళ్ళ కోసం దేవుడు తన గ్రంథమందు ఏమని వ్రాయించాడో చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించగలిగితే, కీడు నీ మీదికి వచ్చును,
ఓ మంత్రగాడా, ఓ మాంత్రికుడా, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. కీడు నీ మీదకి వస్తే నీవు దానిని నాశనం చెయ్యలేవయ్యా. నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు అని చెప్పింది బైబిల్. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచన వలన నీవు అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఆలోచించుము. ఈరోజు టీవీల్లో పొద్దున్న లేవగానేనండి జ్యోతిష్యులు, మాస చెప్పేవాళ్ళు, నక్షత్రాలని బట్టి నీ భవిష్యత్తును చెప్పేవాడు ఒకడైతే, నీ హస్తరేఖల్ని బట్టి నీ భవిష్యత్తును చెప్పేవాడు ఒకడైతే, నీ కాలురేఖల్ని బట్టి నీ భవిష్యత్తును చెప్పేవాడు ఒకడైతే, నీ నెంబర్లను బట్టి, నీ పేరులో ఉన్న నెంబర్లను బట్టి అక్షరాలు చెప్పేవాడు ఒకడైతే, అలసిపోయి ఉన్నావు అని చెప్పింది బైబిల్. విస్తారమైన యోచన వలన, విస్తారమైన ఆలోచనల వలన ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి అని కోటి విద్యలు కూటి కొరకు అన్నారండి. కోటి విద్యలు కూటి కొరకు, తినడానికి, జానడు పొట్టును నింపటానికి మనిషి ఎంతగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాడంటే ఎదుటి వాణ్ణి మోసం చెయ్యడానికి వెనుకాడలేని పరిస్థితి. మరి ఎంతోమంది అండి, ఎంతోమంది. నేను డైరెక్ట్గా చూశాను, ఒక టీచర్ చెప్తుంది, దిస్ ఇస్ ద బ్లాక్ మ్యాజిక్. మీరు వెళ్ళండి, ఫలానా దగ్గరికి వెళ్ళండి, ఫలానా దగ్గరికి వెళ్తే మీకు మంచి జరుగుతుంది అని వారి యొక్క డైరెక్షన్స్ని చేంజ్ చేసేవారు ఎంతోమంది ఉన్నారండి. భయంకరమైన నమ్మకాలతో, అపనమ్మకాలతో, హేతుబద్ధమైన ఆలోచనలు లేక మనుషులు ఎంతమంది మానసికంగా కుమిలిపోయి బ్రతుకుతున్నారో చూడండి. అందుకే ఏమన్నాడు తెలుసా, నీవు నీ మీదకి ఒక అపాయం వస్తే నీ మీదకి వచ్చిన అపాయాన్నే నువ్వు నివారించలేవు. నీ మీదకి వచ్చిన అపాయాన్ని నువ్వు నివారించలేనప్పుడు మోహరించిన సైన్యాలనైనా ఎదిరించవచ్చునేమో, కానీ ఆసన్నమైన ముహూర్తాన్ని ఎవరు మార్చలేరు. ఈరోజు నీ మీదకి వచ్చిన కష్టాన్ని, నీ మీదకి వచ్చిన ఉపద్రవాన్ని, నీ మీదకి వచ్చిన అపాయాన్ని నువ్వు నివారించలేని వాడివి. ఎదుటి వాని కష్టాన్ని నివారించగలను అని నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఎలా చెబుతున్నావు అయ్యా అని బైబిల్ సవాలు విసిరింది ప్రియమైన వారలారా. అందుకే నీ మీదకి వచ్చినటువంటి కీడును నీవు పోగొట్టజాలవు. మరి ఒక వచనాన్ని గమనించగలిగితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకవేళ గమనించి చూడగలిగితేనండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, వారు వెలపటనందురు. కుక్కలు, 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 మాంత్రికులు, వ్యభిచారులు. మొదటిగా కుక్కలు అన్నాడు, రెండవది వ్యభిచారులు మాంత్రికులు అన్నాడు. ఎందుకు మరి కుక్కలు? ఇక కుక్కల్ని వదిలేస్తే మిగతా వాళ్ళంతా మనుషులే కదా. ఇక్కడ కుక్కలు అని ఎందుకు అన్నాడో తెలుసా? కుక్కలు అంటే నీ ఇంట్లో విశ్వాసంగా ఉండి తన యజమాన్ని ప్రేమించేటటువంటి కుక్క గురించి కాదయ్యా, కుక్కల గురించి అటువంటి మాటను మనం గమనించగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకవేళ గమనించగలిగితేనండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి మనం గమనించగలిగితే ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? కుక్కలకు ఇస్తున్నటువంటి డెఫినేషన్ అండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. పరిశుద్ధమైనది కుక్కల ముందు వేయకండి, పందుల ముందు ముత్యములను పొయ్యమురా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ వేసిన ఎడల అవి మరి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని సామాజిక పరిస్థితులకు అన్వయించి
మహాజ్ఞాన సత్యవేద గ్రంథమైన బైబిల్ని ఒకవైపు ప్రకటిస్తుంటే ఎంతమంది అండి ఈరోజు విమర్శించేవారు. నిజం కోసం నిలబడితే ఈరోజు ఎన్ని విమర్శలు, నిజం కోసం నిలబడితే ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు. ఈరోజు పందుల ముందు ముత్యాల్ని పోస్తే అవి కాళ్ళతో త్రొక్కి, వాటి విలువ లేకుండా వాటిని త్రొక్కి అవి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను అన్నాడు. ఈ సమాజం ఎలాంటిదో తెలుసా? మంచి చెప్పిన ప్రతి వాణ్ణి చంపి వారి రక్తాన్ని చూసినటువంటి సమాజం. మంచి చెబితే, శాస్త్రీయమైన ఆధారాలతో ఒక సంగతి చెబితే అర్థం చేసుకోనలేని సమాజం. జై అంటూ ప్రవాహంలో కొట్టుకుపోయే జాతిగా మాత్రమే మిగిలిపోయిన ఈ సమాజం. అందుకే అన్నాడు, కుక్కలకు పరిశుద్ధమైనది ఉన్నదే, దాన్ని మీరు కుక్కలకి ఎందుకయ్యా పెడుతున్నారు? కుక్కకున్న లక్షణం ఏంటో తెలుసా? కుక్కకున్న లక్షణం ఏంటో తెలుసా? అది తన వాంతికి తిరుగుతుందండి. ఈరోజు మనుషులు కుక్కలంటే కుక్కల గురించి మాట్లాడటం లేదు. కుక్క లాంటి స్వభావం ఉన్నటువంటి మనుషులు, పంది లాంటి స్వభావం ఉన్నటువంటి మనుషులు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నీవు విసర్జించిన దానిని, నీ పాపాన్ని, నీకున్నటువంటి పరిస్థితులను, అబద్ధమాడను, దొంగతనం చెయ్యను, మోసం చెయ్యను, వ్యభిచారం చెయ్యను అని పరిశుద్ధంగా జీవిస్తామని, మంచి జీవితానికి అలవాటు పడాలని నిర్ణయించుకున్న నీవు వాటినన్నింటినీ కక్కేసావే. దొంగతనం చెయ్యను అని కక్కావు, అబద్ధమాడనని కక్కావు, మరి మోసం చెయ్యనని కక్కావు, జగడం పెట్టుకోనని కక్కావు. చివరికి ఏం చేస్తావు? ఏ విషయాన్ని అయితే కక్కావో అదే విషయాన్ని, అదే భయంకరమైనటువంటి వ్యసనాన్ని తిరిగి రుచి చూడడానికి నువ్వు పరిగెత్తడం లేదా? ఇలా బ్రతుకుతూ క్రైస్తవుడినని, ఇలా బ్రతుకుతూ నేను క్రీస్తును నమ్ముకున్నానని, క్రీస్తు స్వరూపం నాలో ఉందని బ్రతికిస్తున్నావో నువ్వు ఒక క్రైస్తవుడివా లేదా కుక్కవా? అందుకే అన్నాడు, ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి కుక్క స్వభావం ఉన్నటువంటి ఏ విధవ కూడా పరలోకానికి వెళ్ళడు అని చెప్పింది బైబిల్. ప్రియమైన వారలారా, మరి ఈరోజు వాంతి చేసుకున్నది వెతికి 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 మళ్ళీ కుక్క తిన్నట్టుగా మరి మీలో కూడా కుక్క క్యారెక్టర్ ఉంది. అందుకే కుక్కలను, మాంత్రికులను వీరంతా కూడా వెళ్ళరు. ఎందుకంటే మాంత్రికుడు ఏం చేశాడో తెలుసా? సాక్షాత్తు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారిని, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మానవ సమాజం మధ్య లేనిపోని భయాల్ని సృష్టించి వాడు ఏం చేశాడంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా భయాల్ని, గలిబిలిని సృష్టించి నీచ నికృష్టమైన పనులు చేయడానికి వెనుకాడలేదండి. ధన మాన ప్రాణాలని దాచుకోవడానికి ఈరోజు మాంత్రికులు ప్రయత్నించటం లేదా? ఆలోచించండి. ఎంత భయంకరంగా మారిపోయింది చూడండి సమాజం. అందుకే మానసిక ఒత్తిడితో సమాజాన్ని చెడు వైపుకు తీసుకెళ్లే మీరంతా కూడా పరలోకానికి వెళ్ళరు. మీరు పరలోకానికి వెళ్ళరు అని చెప్పింది బైబిల్. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఒకవేళ ప్రకటన 21:8 మనం గమనించగలిగితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నువ్వు ఒక మాంత్రికుడిగా బ్రతుకుతున్నావా? నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? నరకానికి. 2వ మరణంలోకి నువ్వు పాలు భాగస్తున్నవి అవుతావు. మొదటి మరణం ఈ భూమి మీద నువ్వు పొందితే 2వ మరణంగా నీ ఆత్మను సైతం నశింపచేస్తున్నాడు దేవుడు. ఒకవేళ మాంత్రిక విద్య నిజమైతే, ఒకవేళ మాంత్రిక విద్య వాస్తవమైతే, అందులోనే జీవం ఉంటే ఎందుకు దేవుడు వారిని నరకానికి పంపించాలి? వ్యభిచారాన్ని బైబిల్ సపోర్ట్ చేయలేదే, నరహత్యను బైబిల్ సమర్థించలేదే, అబద్ధమాడడాన్ని, ఈ లోకంలో దొంగ సాక్ష్యాన్ని సృష్టించడాన్ని, పిరికిగా ఉండడాన్ని, అవిశ్వాసులుగా బ్రతకడాన్ని, అసహ్యంగా బ్రతికే దేనిని బైబిల్ సమర్థించలేదు. ఎందుకంటే ఈ భూమి మీద నేనే పెద్ద మగాడినని గర్వంతో, అహంకారంతో రెచ్చిపోతున్న ఓ మనిషి అసహ్యునిగా, నరహంతకునిగా, ఈ నరహంతకునిగా నువ్వు బ్రతుకుతూ నువ్వు అందలం ఎక్కొచ్చు,
రాజకీయంలో నువ్వు తలలు పండిన మేధావి అయి ఉండొచ్చు. ఈ దేశాన్ని నువ్వు పరిపాలించే స్థితిలో నువ్వు బ్రతకొచ్చు. ప్రపంచానికి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు. కానీ అలాంటి వారికి పరలోకం లేదు ప్రియమైన వారలారా. ఈ భూమి మీద నీది చెలామణి అవుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఒక అంతం ఉంది. అది రెండవ మరణం. మంత్రాల పేరుతో, మంత్రాల్ని బాగు చేస్తున్న నెపంతో ఈరోజు ఎంతమంది మనుషులు బయలుదేరారు. సోదరా, నీ శరీరంలో ఉన్న కొవ్విమ్మంటే ఇస్తావా? దేవునికి నైవేద్యం పెట్టాలంటే ఇస్తావు. నీ ఒంట్లోని కొవ్వును ఎలా అరగించి లాగించాలో ఈ క్లాస్ బిచ్చగాళ్ళకు పెద్ద పనేం కాదు. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది ఈ సమాజం మంత్రాల పేరుతో. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇలాంటి వాళ్ళ లిస్ట్ అంత ఇచ్చాడండి. ఇలాంటి వారు మరి ఆయన రాజ్యంలోకి ప్రవేశించలేరని చెప్పింది ప్రియమైన వాళ్ళారా. మరి ఒక సంగతిని మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 19వ వచనంలో మరి పౌలు గారు ఎఫెసు అనే సంఘానికి వెళ్ళాడండి. ఎఫెసు అనే పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎఫెసు అనేది ఎక్కడుందో తెలుసా? ఎఫెసు అనేది ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. 19వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ అన్నాడు, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు, అంటే మాంత్రిక విద్య అప్పటికే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ప్రారంభ క్రైస్తవ ప్రపంచం ఎదుగుతున్నటువంటి సమయంలో మాంత్రిక విద్యని అభ్యసించేటటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయండి. అదొక విద్య, బ్రతకడానికి మనిషికి నేర్పించేటటువంటి విద్య, మాంత్రిక విద్య. అలా అభ్యసించే వారందరూ కూడా వచ్చి ఏం చేశారో తెలుసా? అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. అందరి ఎదుట వారిని కాల్చివేశారు. ఎందుకంటే మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, అపోస్తలులు చెప్తున్నటువంటి మాటలు అవి ఎంత గొప్పవో తెలుసా? మాంత్రిక విద్యను తప్పు అని వారు చెప్తున్నటువంటి మాటలు, వారు అగపరిచేటటువంటి జ్ఞానము, వారు తర్కించే విధానము, వారు ఒప్పించే విధానం ఎలాంటిదో అంటే సమాజం అంతా కూడా కళ్ళు తెరిచి మాంత్రిక విద్యను ఇక మేము వినము, మేము అభ్యసించము అని అనుకున్న సమయంలో అది నేర్చుకున్న వారు తమ పుస్తకాలను తెచ్చి తగలబెట్టేశారండి. చాతగాక దొంగచాటుగా బైబిల్ని తగలబెట్టి వికటాటహాసం పొందుతున్నటువంటి వారు ఒకవైపు ఈరోజు ఉన్నారు. కానీ వారు ఎవరైతే విద్యను అభ్యసించారో, ఎవరైతే ఆ వేదాంత విద్య ఇది గొప్పది అని నేర్చుకున్నారో అలాంటి వాళ్ళే వీటి వలన ప్రయోజనం లేదు, ఇది ఎందుకు పనికిరాదు అని వాటిని తీసుకొచ్చి తగలబెట్టారంటే వాటి గురించి మీరు ఆలోచించండి. అది ఎందుకు పనికిరాదని, అందులో సారం లేదని, అది జరగదని, అది అబద్ధమని మొదటి శతాబ్దంలోనే ఒప్పుకోగలిగితే ఇప్పటి వరకు కూడా మన దేశంలో మనం అవలంబించేది ఏంటి? చూడండి, వాటి లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. 70,000 వెండి రూకలు ఏంటండి? క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 50,000 వెండి రూకలు అంటే అది ఎంత విలువ కలిగినది అయిన పుస్తకాలను కూడా వాళ్ళు తగలబెట్టారంటే అది ఎంత లాజిక్కి, ఎంత తార్కికతకి అది నిలబడనిది. మనుషుల మూఢనమ్మకాలతో సొమ్ము చేసుకొని అందలమెక్కి కోట్లు గడించే వారికి బైబిల్ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటో చూడండి ప్రియమైన వారలారా. మరి ఈరోజు ఒక విద్య, కోటి విద్యలు అన్నారండి కూటి కొరకు, కానీ బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? ఇప్పటికీ కూడా ఒకనాటి వ్యక్తులే, ఒకనాటి మంత్రాన్ని నేర్చుకున్న వాళ్ళే వాటిని తీసుకొచ్చి తగలబెట్టగలిగినప్పుడు ఈనాటికి కూడా నువ్వు వాటి గురించి వెతుకుతూ ఎక్కడైనా మంచి జరుగుతుందా, ఫలానా కాడ అడిగించుకోండి బాగుంటుంది అని నువ్వు అంటున్నావే, నీ పరిస్థితి ఏంటి? ప్రియమైన వారలారా, నా కొడుకు,
మరి వాడు ఒక భయంకరమైనటువంటి ఫిట్స్కి అటాక్ అయ్యాడు. వాడి వయస్సు 3 సంవత్సరాలు. అలాంటి పరిస్థితిలో మరి ఒక మల్టిపుల్ ఫిట్స్కి అటాక్ అయినప్పుడు మరి హాస్పిటల్లో 24 గంటల సమయంలో వాడికి ఎప్పుడు ఫిట్స్ వస్తుందో తెలియదు. కొన్ని వందల సార్లు మరి వాడికి ఫిట్స్ వస్తుంది. వాడికి స్పృహలోకి వెళ్ళిపోయి స్పృహ లేకుండా మరి వాడికి ఫిట్స్ అటాక్ అయినప్పుడు మరి ఎంత భయంకరమైనటువంటి నరకాన్ని మేము అనుభవించామంటే, మరి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఆ సమయంలో మరొక రిలేటివ్, ఒక సోదరి, ఒక తల్లి వచ్చి నా దగ్గరకు అంటుంది, ఎందుకు చూస్తావు, ఫలానా కాడ మనం అడిగిస్తే మనకు మంచి జరుగుతుంది, అక్కడికి వెళ్దాం, మరి కొడుకుకు ఎవడు చేసిండో ఏమో అని అన్నప్పుడు నేనేమన్నానో తెలుసా? వాడు చచ్చినా నేను వాడిని బొందబెట్టుకుంటాను తప్ప ఇలాంటి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ లోకంలో నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వాటికి నిలబడి వాటి నుంచి నువ్వు పాఠాన్ని నేర్చుకునే దశగా ఉండాలే తప్ప నీ ప్రయత్నాన్ని ఈ భూమి మీద చేయాల్సింది వదిలి ఎవడో చేశాడని, ఎవడో అడిగించుకోవాలని మూఢనమ్మకాల వైపుకు నువ్వు వెళ్ళిపోతున్నావంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ప్రియమైన వారలారా, మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఒక మాటని 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించగలిగితే, 1 సమూయేలు 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించగలిగితే, జనులను సజీవులను గాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఒక మనిషిని సజీవంగా ఉంచాలన్నా, ఒక మనిషిని శవంగా మార్చాలన్నా దానిని చేసేవాడెవడో తెలుసా? దానిని చేసేది ఎవరో తెలుసా? సాక్షాత్తు మన తండ్రి అయిన దేవుడండి, యెహోవా. ఒక మనిషి చనిపోయిన వాణ్ణి సైతం బ్రతికించేటటువంటి శక్తి యెహోవాకుంది. అందుకే ఒకనాటి అబ్రహాము మృతులను సజీవులుగా లేపగలిగిన వాడు అని నమ్మాడు. నా కుమారుణ్ణి బలిగా అర్పించినప్పటికీ కూడా సజీవంగా నేను లేపుకుంటాను, నా తండ్రి లేపగలడు అని నమ్మాడండి. అది మృతులను సజీవులుగా లేపగలిగినటువంటి శక్తి. మనిషిని శవంగా మార్చాలన్నా ఒక మంత్రగాడు నీ తల్లి గర్భంలో ఒక మనిషిని తల్లి గర్భంలో నిర్మించినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శరీరానికి ఆకారాన్ని ఇచ్చి ఒక చిన్న కరంతో 206 ఎముకలను నిర్మించి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, అంతరేంద్రియాలను, ఆలోచనలు, వీటన్నిటిని నిర్మించినటువంటి దేవుడు నిన్ను మంత్రగానికి అప్పగించి చంపటమేమో వాడు చంపుతుంటే చూస్తాడా? వాడే చంపిండు అని నువ్వనుకుంటున్నావు ఈ భూమి మీద. కానీ ఈ భూమి మీద మనిషి చావాలన్నా, ఈ భూమి మీదకి మనిషి రావాలన్నా అది ఎవరి సంకల్పమో తెలుసా? దేవుని సంకల్పం. ప్రియమైన వారలారా, ఈరోజు మూఢనమ్మకాల పేరుతో చివరికి నాకెన్నో అతీతమైన శక్తులు రావాలని, ఎన్నో శక్తులు నాకు రావాలని తన కన్న పిల్లలను సైతం చంపుకుంటున్నటువంటి వారిని మనం చూస్తే నిజంగా మత్తిపోతుందండి. క్షుద్ర పూజల పేరుతో భయంకరమైన అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడేదో నిధులు దొరుకుతాయని, అక్కడేదో త్రవ్వకాలలో ఏదో దొరుకుతుందని అడ్డంగా పోలీసులకు దొరికిపోతున్నటువంటి వారు ఎందరో లేరా? మూఢనమ్మకాలు ఈరోజు ఈ సమాజాన్ని శాసిస్తున్నాయి. ప్రియమైన వారలారా, వాస్తు అంటున్నావు, మూఢనమ్మకాలు అంటున్నావు, హస్త సాముద్రికం అంటున్నావు, జ్యోతిష్యం అంటున్నావు. మనిషిని మార్చగలిగేది మనిషిని మార్చగలిగేది మహాజ్ఞాన సత్యవేద గ్రంథమని మనిషి మర్చిపోయాడు. అడ్డమైన ప్రతి మాట, ప్రతి వాడు చెప్పింది మూర్ఖునిలాగా వినడం నేర్చుకున్నాడే తప్ప దేవుని వాక్యాన్ని తెరిచి చదవడానికి మనిషి ఆసక్తి చూపించలేకున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒక శవాన్ని లేదా ఒక మనిషిని బ్రతికించాలన్నా, చంపాలన్నా దానికి కారణం మన తండ్రి అయిన దేవుడే. నువ్వేదో రోడ్డు మీద వెళ్తున్నావు, ఇంతలో ఎవడో ఏదో తుమ్ముతాడు, వాడు తుమ్మాడు కదా అని వాని వంక సీరియస్గా చూస్తున్నావు.
అటువైపు వస్తున్నటువంటి వేరే వాహనాన్ని చూసి నువ్వు వాడికి యాక్సిడెంట్ చేసావు, నీ కాలు ఇరిగిపోయింది. అప్పుడు ఏదో నీకు దొరికినటువంటి పసర్లో అవో ఇవో పూసుకొని నీ సొంత వైద్యం చేత నీ కాలు ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యేటట్టుగా నువ్వు చేసుకున్నావు. దురదృష్టవశాత్తు నీ కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితాంతం వాడి మీద పగను పెంచుకున్నావు. వాడి వల్లనే నాకు ఇలా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ప్రియమైన వారలారా, ఒకనాడు మనిషికి ఎయిడ్స్ అంటే తెలియదు, లేదా టీబీ అంటే తెలియదు, లెప్రసీ అంటే తెలియని రోజులవి. మనిషి ఏ రోగంతో చచ్చిపోతున్నాడో, ఏ రోగం వలన మనిషి క్షీణిస్తున్నాడో తెలియని పరిస్థితి, ఏ వైరస్ వలన మనిషి దినదినం క్షీణించిపోతున్నాడో తెలియని రోజుల్లో మరి మనిషి ఏమని ఆలోచించాడంటే, ఫలానా వాడు నాకేదో చేశాడు గనుకనే నేను ఈ విధంగా తయారవుతున్నానని భయంకరమైనటువంటి భూత వైద్యుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, ఇదే జీవితం అని, ఇదే బ్రతుకని, ఇదే ట్రీట్మెంట్ అని చివరికి కాటికి కాలు చాపి కూర్చున్నాడు. కనుక మంత్రాలు, బాణమతులు, చేతబడు ఇలాంటివన్నీ దయచేసి నమ్మకండి. శాస్త్రబద్ధంగా, హేతుబద్ధంగా ప్రతి దానికి బైబిల్ నిలబడింది. మహాజ్ఞాన సత్యవేద గ్రంథం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఎన్నో కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలలో బైబిల్ని పాఠాలుగా నేర్పిస్తున్నారు. వాటిని బంగారు వాక్యాలని కళ్ళకద్దుకొని, మరి ఈ వాక్యమే నా భవిష్యత్ అని, ఇదే నా ఆశీర్వాద వాక్యమని నువ్వు భావించి నీ జీవితంలో ఆగిపోకు. 66 పుస్తకాల సమాహారమైన ఈ మహాజ్ఞాన సత్యవేద గ్రంథాన్ని నువ్వు అనుక్షణం పరిశోధించు. మత్తిపోయే నిజాల్ని, మానవ ఆలోచనలకు అందని సంగతులు ఎన్నో బయటపడతాయి. కనుక లైవ్ వీక్షించిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలతో నేను సెలవు తీసుకుంటున్నాను. మరి నా యొక్క ఫోన్ నెంబర్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు, కొన్ని ప్రశ్నలు అడుగుతామన్నయ్య అని. మరి నా ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాను, 9703202460. కనుక మరి మీరు మాతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో మనమంతా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలతో మరి నేను సెలవు తీసుకున్నాను. మీకు అందరికీ కూడా నా యొక్క వందనాలు.